వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు మంచి రోడ్ ట్రిప్ వీడియోతోనైతే ముందుకు వస్తున్నాం. మీకు కనిపిస్తుందిగా ఈ టెనల్ వచ్చేసి మనకి పూణే నుంచి ముంబైకి వెళ్ళే హైవే. చాలా బాగుంటుంది ఈ రూటు. ఈ హైవేలో మనకి వచ్చేసి 6 టెనల్స్ ఉంటాయి పూణే నుంచి ముంబై వరకు. ఇది మనకు ఇండియాలోనే ఫస్ట్ ఎక్స్ప్రెస్ హైవే. 150 కిలోమీటర్లు ఉంటుంది పూణే నుంచి ముంబై వరకు. జస్ట్ 3 గంటలలో మనం వెళ్ళిపోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ హైవేని యశ్వంత్రో చావన్ ఎక్స్ప్రెస్ అంటారు. ఇది 94 కిలోమీటర్ ఉంటుంది. నాన్ స్టాప్ రోడ్డు. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. మనకు మాన్సూన్ వెళ్తే మాత్రం అటు ఇటు కొండల మధ్యలోకి వెళ్ళి చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్స్తో సహా. మనం నాన్ స్టాప్ అయితే ఇప్పుడు పూణే నుంచి ముంబైకి వెళ్తున్నాం. చూద్దాం రోడ్ ఎట్లుంటుందో మేము మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇంకోటి, ఈ రోడ్ మీద మనం డ్రైవ్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. చాలా వెహికల్స్, ఒక్క వెహికల్ స్ట్రక్ అయిందంటే ఇంకా చాలా వెహికల్స్ స్ట్రక్ అవుతాయి. చూడండి, చూస్తున్నారు కదా. మేము రీసెంట్లీ అయితే పూణే నుంచి ముంబైకి అయితే వెళ్దాం అనుకొని వెళ్తున్నాము. చూస్తున్నారు కదా టనల్స్. మనకు ఈ టనల్స్ రోడ్డు మనకు చలికాలం అంటే మబ్బులు వచ్చే టైంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ప్రయాణం. ఎందుకంటే బై మిస్టేక్లా ఒక్క వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయితే మాత్రం కంటిన్యూగా ఒక 10-15 వెహికల్స్ అవుతాయి. చాలా కేర్ఫుల్గా వెళ్తారు, లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని. ఈ రోడ్ చాలా బాగుంటుంది. చాలా బిజియెస్ట్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే ఇది. అప్పట్లో చాలా కష్టమవుతుండే పూణే నుంచి ముంబైకి వెళ్ళడానికి. చాలా కొండలు, ఘాట్ రోడ్లు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేసిరంటే టన్నల్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసి అండ్ లోపటి నుంచి టన్నల్స్ లోపటి నుంచి రోడ్ ప్రయాణం చాలా తొందరగా ప్రయాణించేటట్టు చేసిరు. మనకు జస్ట్ ఈ ఎక్స్ప్రెస్ హైవే 2 గంటలు పడుతుంది. అదే బొంబాయి చేరుకోవడానికి 3 గంటలు పడుతుంది. మనకు కనిపిస్తున్నాయి కదా కొండలు. వర్షాకాలం వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది గ్రీనరీతోని. ఎటు చూసినా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. చూడండి, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ముంబై ఎందుకు వెళ్తున్నామంటే సముద్రం లోపటి నుంచి ఒక టనల్ వేసారు. ఆ రోడ్డు చూపిస్తాను, మరియు సముద్రం పైన ఒక బ్రిడ్జ్ వేసారు. ఆ 2 రోడ్లు చూపించడానికి వెళ్తున్నాము. అట్లాగే వీలైతే మనం ఎవరైనా సినిమా వాళ్ళ ఇల్లు చూపిద్దామని ట్రై చేస్తాం. చూద్దాం, మేమైతే వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. మీకు అదైతే చాలా బాగుంటుంది. సముద్రం లోపటి నుంచి టనల్ వేసి రోడ్డు చేసారు. మెయిన్ అది చూడడానికి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే సముద్రం పైన ఒక బ్రిడ్జ్ వేసారు, కేబుల్ బ్రిడ్జ్. దానిపైన కూడా ప్రయాణం. ఈ 2 చూపేనికి ట్రై చేస్తాను. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఇప్పుడు ఈ పూణే నుంచి ముంబైకి వెళ్ళే దారిలో మధ్యలో మనకు ఒకటి లోనావాలా అని ఉంటుంది. మంచి ప్లేస్ ఇది, టూరిస్ట్ ప్లేస్ ఇది. మాన్సూన్లో మాత్రం చాలా ఫుల్ బిజీ ఉంటుంది. సాటర్డే సండే అయితే చాలా రష్ ఉంటారు పబ్లిక్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఫోర్ట్ ఉంటుంది, ఓల్డ్ ఫోర్టు, ఘాట్ రోడ్స్ చాలా బాగుంటుంది. చాలా బిజీ ఉంటుంది ఇక్కడ సాటర్డే సండే. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. లోనావాలా అని చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రయాణం చేసే రోడ్ని ఖండాలా ఘాట్స్ అంటారు. చాలా బాగుంటుంది రోడ్ ఇది.
ప్రజెంట్ అయితే మనం నేవీ ముంబై దగ్గర ఉన్నాము. ఇక్కడితో మన ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం సిటీకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇక ఫుల్ ట్రాఫిక్ అయితే చూపిస్తుంది మాకు. వెల్కమ్ టు ముంబై న్యూ కోస్టల్ రోడ్. ఇది వచ్చేసి సముద్రం లోపట రోడ్. ఇది కొత్తగా ఇనాగ్రేషన్ చేసేది. ఇది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సముద్రం లోపల అయితే మనం ప్రయాణం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ రోడ్డు ప్రయాణం చేయాలంటే 45 నిమిషాలు పడుతుండేనంట ఈ జర్నీ. ప్రజెంట్ అయితే ఒక 10 మినిట్స్లో ప్రయాణం సాగుతుంది. ఇది వచ్చేసి మనకు ముంబైలో మరీన్ డ్రైవ్ టు వర్లీకి వెళ్ళే దారి. ఇది జస్ట్ 10 మినిట్స్ పడుతుంది. ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, 10 కిలోమీటర్ది. సెకండ్ ఫేజ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ రోడ్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఓన్లీ. వీక్ హాలిడేస్లో అయితే ఈ రోడ్ క్లోజ్ ఉంటుందంట. మార్నింగ్ 8 AM టు 8 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఇది దీంట్లో హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్, అలాగే 2 వీలర్స్ ఆటోస్ నాట్ అలౌడ్. ఓన్లీ కార్లు ప్లస్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసి ఒక బస్సులు అయితే అలౌడ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. సముద్రం లోపలైతే మనం ప్రయాణం చేస్తున్నాము. నాకు తెలిసి మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి వేవ్ సౌండ్ వినిపించట్లేదు. గోడకైతే తగులుతుండొచ్చు ఆ అలలు. చూడండి ఎంత బాగుంది. మన ఇండియాలో ఇంత మంచి కట్టడం మనం ఎక్కడో బయట కంట్రీకి వెళ్ళి చూడడం కదా, మన ఇండియాలోనే చూస్తున్నాం. చాలా బాగుంది ఇది కట్టడము. ఇంకా సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ కాలేదు, కన్స్ట్రక్షన్లో ఉందంట. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ ఫేజ్ 1 మనం చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం. ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూడాలి, మనం చూపిద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చూపిస్తున్నాము. ఇది సముద్రం లోపలైతే దారి. ఇది చూడండి ఎంత బాగా కట్టారు. ఇది ఓన్లీ 1 వేనే, మళ్ళీ ఇటు నుంచి వచ్చేది లేదు, ఓన్లీ సింగిల్ వే. ఒకప్పుడు అయితే ఈ వేలో ప్రయాణం చేయాలంటే 45 నిమిషాలు పడుతుండేనంట ట్రాఫిక్కి. ఇప్పుడైతే జస్ట్ ఒక 10 మినిట్స్లో మన ప్రయాణం. ఇది 10 కిలోమీటర్స్ 10 మినిట్సే జస్ట్. దీని కన్స్ట్రక్షన్ అయితే ఎల్ఎన్టీ వాళ్ళు కంప్లీట్ చేసినట్టు తెలుసు. అలాగే దీని లోపల ఏదన్నా బై మిస్టేక్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుర్రంట. లోపల ఆ ప్రికాషన్స్ అయితే ఉన్నాయంట. అలాగే మెయిన్ ఏంటంటే దీంట్లో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి టోల్ కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఇదైతే. ఇక్కడితో మన కోస్టల్ రోడ్ ప్రయాణం అయితే అయిపోయింది. బయటకు అయితే వచ్చేసినాం. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిలో కూడా ప్రయాణం చేయండి. ప్రజెంట్ అయితే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం. ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇది కూడా విజిట్ చేద్దామని వెళ్తున్నాం. చాలా ట్రాఫిక్ ఉంది, చూద్దాం ముందు. వెల్కమ్ టు ముంబై, ద గేట్వే ఆఫ్ ఇండియా. మరియు కనిపిస్తుంది కదా హోటల్, ద తాజ్ హోటల్. ఇది చాలా బాగుంటుంది. మనం ఇంత దూరం వచ్చినాం, ఖచ్చితంగా ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికైతే రావాలనిపిస్తుంది. టూరిస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ నుంచి బోట్స్ అయితే ఉంటాయి. లోపలికి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఎలిఫెంట్ కేవ్ ఉంటుంది, చూడడానికి తీసుకెళ్తారు. దానికి ఛార్జ్ చేస్తారు బోట్కి. కనిపిస్తుంది కదా హోటల్, ఇది తాజ్ హోటల్. దీన్ని 2008లో అయితే ఇక్కడ అటాక్ జరిగింది. ఇప్పుడు మనకు హోటల్ ఉంది, ఆ హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సముద్రంలో బోట్ ద్వారా అయితే ఒక 10 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు అయితే బోట్ ద్వారా వచ్చి హోటల్ లోపలికి ప్రవేశించి ఇక్కడైతే దాడులు అయితే చేసిరంట. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మందికి గాయాలైనాయంట. ఈ అటాక్లో పోలీస్ వాళ్ళు కూడా చనిపోయారంట.
మనకు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేయడానికి 21 months అయితే పట్టిందంట. చూస్తారు కదా అక్కడే అటాక్ జరిగింది. మనం ప్రయాణం చేస్తున్న బ్రిడ్జ్ వచ్చి సముద్రం పైన అయితే కట్టిరు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు బాండ్రా నుంచి వర్లికి లింక్ చేసే సీ లింక్ బ్రిడ్జ్ అంటారు. మనం ఈ వీడియోలో ముందుగా మనం సముద్రం లోపట టనల్ లోపల అయితే ప్రయాణం చేసినాం. ఇప్పుడు మనం సముద్రం పైన అయితే ఏదైతే కట్టిన బ్రిడ్జ్ మీద అయితే ప్రయాణం చేస్తున్నాం. మనకు మధ్యలోకి వెళ్తే కేబుల్స్ ద్వారా చాలా బాగుంటుంది. అలాగే బ్రిడ్జ్ వచ్చేసి 8 లైన్లు ఉంటుంది. చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కేబుల్ చూపిస్తాను. చూద్దాం. మనమైతే ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇంటికి అయితే వెళ్తున్నాము. బాండ్రాలో ఉంటుంది ఇది. చూద్దాం, ముందుకెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇది కనిపించేదే షారుఖ్ ఖాన్ హౌస్. మనం ముందుకైతే వెళ్ళి పార్కింగ్ చేసుకొని వద్దాం. కింగ్ ఖాన్ హౌస్ ఎగ్జాక్ట్ సముద్రంకి ఆపోజిటే ఉంటుంది. బీచ్ వ్యూ ఉంటుంది. ఇక్కడితో మా బాంబే టూర్ అయితే కంప్లీట్ అయింది. మీకు అండర్ సముద్రం రోడ్ చూపించిన, టనల్ రోడ్డు అండ్ సముద్రం పైన రోడ్ చూపించిన, షారుఖ్ ఖాన్ హౌస్ చూపించిన. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.